దాక్షాయని, నిన్నొకటి అడగచ్చా? అడగడానికి పర్మిషన్ ఎందుకు? నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును దాక్షాయని, నువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందాం. నేను అడిగిన దానికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఏంటి? ప్రతి మనిషికి ఓ గోల్ అనేది ఉంటుంది. నీ లైఫ్లో నీకున్న గోల్ ఏంటి చెప్పు, పర్లేదు. నాకంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఆశయాలు లేవు. నిన్ను నేను అడిగిన ప్రశ్నని మళ్ళీ నన్ను అడుగు. అడుగు. నీ గోలేంటి దాక్షాయని? ఆ రామరాజు కుటుంబం సర్వనాశనం కావాలి. ఆ రామరాజు ఇంట్లో నాకుండాల్సిన స్థానంలో ఇంకొకరున్నారు. అది ఉండడానికి వీల్లేదు. రక్త సంబంధాన్ని, పేగుబంధాన్ని దూరం చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ రామరాజుకి తెలియాలి. తెలియాలి అంటే ఆ రామరాజుని, వాడి తమ్ముళ్ళని విడగొట్టాలి. అది నా గోల్. ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గరికి తీసుకురావద్దు. కాయగూరలు కొనడానికి మీరెందుకు వచ్చారండి? ఇంట్లో మారుతి ఉన్నాడుగా. ఏదో పనుందని బయటికెళ్ళాడు. నేను మాత్రం ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? అందుకే మీతో సరదాగా వస్తున్నాను. సీట్ బెల్ట్ పెట్టుకో. ఎందుకు? సీట్ బెల్ట్ పెట్టుకో. దాక్షాయని, ఏం చేయబోతున్నావు? నా గోల్ ఏంటో చెప్పానుగా. ఫస్ట్ గోల్ కొట్టే ఛాన్స్ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. గేర్ మార్చి యాక్సిలేటర్ తొక్కి 120 స్పీడ్లో ఎదురుగా వస్తున్న సీతని గుద్దాననుకో, ప్రతీకారానికి శ్రీకారం చుట్టినట్టవుతుంది. వద్దు దాక్షాయని, ఆగు దాక్షాయని, ఆగు. నా మాట విను దాక్షాయని. దాక్షాయని వద్దు, నా మాట విను దాక్షాయని. దాక్షాయని వద్దు, దాక్షాయని వద్దు. దాక్షాయని, కూల్ దాక్షాయిని, కూల్. ఆ డ్రైవింగ్ ఏంటండి? రోడ్డు మీద జనాల్ని చంపేయాలనుకుంటున్నారా? ఆ స్పీడ్ ఏంటి? మేం సడన్ గా తప్పుకోకపోయింటే మేమిద్దరం మీ కారు కింద పడుండేవాళ్ళం. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నారా? అయ్యో, కూల్ 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 అండి. ఇదిగోండి, కొంచెం వాటర్ తాగండి, టెన్షన్ తగ్గుతుంది. నీళ్లు తాగించి కూల్ చేస్తే హ్యాపీగా బాయ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా? అలా అనుకునేదాన్ని అయితే ఆపకుండా వెళ్ళిపోయేదాన్ని. అయ్యో, తప్పు నాది కాదండి, ఈ కార్ది. దీన్ని కొన్నప్పటి నుంచి నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మీరు స్పీడ్ గా డ్రైవ్ చేసి కారు కారణం అని చెప్తున్నారేంటి? రోడ్ల మీద అంత స్పీడ్ గా వెళ్ళడం అవసరమా? అవసరం కాబట్టే స్పీడ్ గా వెళ్లాల్సి వచ్చింది. నేను ఏ పని చేయాలనుకున్నా అది వెంటనే జరిగిపోవాలి. చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. మితిమీరిన వేగంతో వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి తప్ప ఆశయాలు నెరవేరవు.
ఏ పనికైనా నిదానమే ప్రధానం. ఇది నిదానంగా చేయాల్సిన పని కాదు. ఆలోచించి తెలివిగా చేస్తే ఉపయోగం ఉంటుంది, కానీ దూకుడు పెంచి పరుగులు పెడితే ఉపయోగం ఉండదు. మీరన్నది కరెక్టే కావచ్చు, కానీ మన ఆశయం గొప్పదైతే అనుకున్నది ఏదైనా జరిగి తీరుతుంది. అవును, ప్రతి మాటకి ఇంత కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇస్తున్నారంటే మీరు టీచరా? అవును, నేను టీచర్ని. చూడండి, లక్కీగా యాక్సిడెంట్ మిస్ అయింది. ఒకవేళ అయ్యుంటే మీరనుకున్న పని సవ్యంగా జరుగుండేది కాదుగా. అందుకే ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేయాలి. అప్పుడే మీరు అనుకున్న ఫలితం దొరుకుతుంది. పదండి. నానమ్మా, తాతయ్య, ఎలా ఉన్నావు నానమ్మా? ఎలా ఉన్నారు తాతయ్య? బాగున్నానమ్మా. రండి కూర్చోండి. అమ్మా సీత, నా మనవడు రామరాజు ఇంట్లోనే ఉన్నాడా? లేరు నానమ్మా, ఆయన షాప్కి వెళ్ళారు. తాతయ్య, ఏంటి ఊర్లో సంగతులేంటి? పిల్లలందరూ నన్ను అడుగుతున్నారా? ముందు నీ సంగతి చెప్పమ్మా. నీకు ఇక్కడ సౌకర్యంగానే ఉందా? ఇబ్బంది ఏం లేదుగా? ఆ కళ్యాణ రాముడు నాకు మంచి భర్తని, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను తాతయ్య. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నీ మొహంలోనే కనిపిస్తుందమ్మా. మీకు జరిగింది పెళ్ళే కాదని ఆ రోజు మీ మరుదులు చాలా గట్టిగా వాదించారు. నిన్ను వాళ్ళు వదినగా అంగీకరించారా లేదా అన్నదే మా భయం. అదేం లేదు నానమ్మా, నా మరుదులు చాలా మంచివాళ్లు. వాళ్ళకి అన్నయ్య అంటే ఎంతో గౌరవం కాబట్టి వదిన్నైన నన్ను కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళందరి అభిమానం చూస్తుంటే ఇది నాకు అత్తవారిల్లులా అనిపించడం లేదు, మమతల కోవెల్లా అనిపిస్తోంది. అదృష్టవంతురాలివే నువ్వు. ఉండు. నీకు మీ ఆయనకి బట్టలు తెచ్చాం. ఇప్పుడివన్నీ ఎందుకులేనానమ్మా? పెళ్లికి మేమిచ్చే బట్టలతోనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లిపీటల మీద కూర్చోవాలి. పెళ్ళయ్యాక మంచి రోజు, మంచి ముహూర్తం చూసి ఆ ఆడపిల్లని పసుపు కుంకుమలతో, చీరా సారెలతో అత్తవారింటికి పంపించాలి. కాని పద్ధతులు, సాంప్రదాయాలు పాటించే అవకాశం లేకుండా మీ పెళ్ళైపోయింది. వద్దనకూడదమ్మా, తీసుకో. ఈ బట్టలు మీ మరదలికి ఇవ్వమ్మా. పెద్దవాళ్ళు మీరిస్తేనే బావుంటుంది. మీరే ఇవ్వండి తాతయ్య. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఈలోగా మజ్జిగ తీసుకొస్తాను. అమ్మా సీత, కూరగాయలు, సరుకులు కూడా తీసుకొచ్చాను. తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. అలాగే. ఎరా, కాలేజ్కి వెళ్ళదా? షాప్కి వెళ్ళాక అక్కడి నుంచి వెళ్తా అన్నయ్య. నమస్తే అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాగున్నారా బాబు? మేము బాగున్నామండి. మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే ఓ 10 నిమిషాలు అయింది బాబు. మా సీత మీ గురించి చాలా గొప్పగా చెప్పింది బాబు. మీలాంటి మరుదులకి వదిన కావటం మా మనవరాలి అదృష్టం బాబు. తీసుకోండి బాబు. ఏంటండి? మీ అన్నయ్య వదినలతో పాటు మీకు కూడా బట్టలు తీసుకొచ్చాం. మాకెందుకండి? మా మనవరాలు మీ ఇంటి కోడలు కాబట్టి మీరు కూడా మా సొంత మనవలతో సమానం. పెద్దవాళ్ళు సంతోషంతో ఏమిచ్చినా అవి దీవెనలతో సమానం. తీసుకోండి బాబు. తీసుకోండి. మీ మాట తీరు, పద్ధతులు అన్నీ బాగున్నాయి. అవి మీ మనవరాలకు కూడా నేర్పించుంటే బాగుండేది. రై, పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది?
వాడు అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య. ఆవిడ మన ఇంటికి వచ్చినప్పుడు మనతో ఎలా ఉండాలో చెప్తే తప్పే ఉంది. మా సీత ఏమైనా మాకు సంబంధించిన అన్ని విషయాలు అనవసరంగా జోక్యం చేసుకోకపోతే మంచిది. మీకు కూడా మజ్జిగ తీసుకురానా? అవసరం లేదు. తాతయ్య తీసుకోండి, తీసుకోండి. మీరు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా సీత, ఏంటి తాతయ్య? నీ మొహంలో ఉన్న సంతోషం ఈ ఇంట్లో లేనట్టుగా అనిపిస్తుందమ్మా. అంటే నీ మరుదులు నిన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పావు, కానీ వాళ్ళకి నీ పద్ధతులు ప్రవర్తన అంతగా నచ్చినట్టు అనిపించటం లేదు సీత. ఇది ఆడవాళ్లే నిల్లు. ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి ఇల్లాలివి. ఇల్లాలిగా నీ బాధ్యతల గురించి ఆలోచించాలే గాని నీ పరిమితులు దాటి ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుందమ్మా. కానీ నానమ్మా, నాకు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. చూడండి తాతయ్య, నేను స్కూల్ టీచర్ని. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నప్పుడు పిల్లలకి నా మీద కోపంగానే ఉంటుంది. కానీ అదే పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో నాకు తెలుసు. నా మరుదులు కూడా నాకు స్కూల్ పిల్లల్లాంటి వారే. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు ఇక్కడ ఆడవాళ్ళెవరూ లేరు కాబట్టి ఆడవాళ్ల ప్రేమ, ఆడవాళ్ల మనస్తత్వం లాంటిది వాళ్ళకి తెలీదు. అవి తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏ విషయమైనా అర్థం కానప్పుడు అపార్థాలు, సందేహాలనేవి ప్రతి చోట ప్రతి మనిషికి ఉంటాయి. అర్థం చేసుకున్నాక అపార్థాలు అభిమానంగా, సందేహాలు సంతోషంగా మారిపోతాయి. వీటి గురించి మీరేం పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇక్కడ ఇబ్బందులు, సమస్యలు లాంటివేవైనా ఉంటే అది నా తప్పు అవుతుందే కాని నా మరుదుల తప్పు ఎంత మాత్రమూ కాదు. ఆయన పేరు రామరాజు. సీతగా ఆయన జీవితంలోకి నేను అడుగు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఆయన పేరు సీతారామరాజు. నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు తాతయ్య. నీకు తెలియదని కాదమ్మా, నువ్వు మంచిదానివని, తెలివైన దానివని మాకు తెలుసు. కాకపోతే కొన్ని విషయాల్లో నీ మాట కొంచెం కటువుగా ఉంటుంది. అలా చెప్తే మంచి మాటైనా వినేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సీత. అదే కాస్త నెమ్మదిగా ప్రేమగా చెబితే. అర్థమైంది నానమ్మా, మీరు చెప్పినట్టే నా అలవాటు మార్చుకుంటాను. సరే సరే తాగండి. మరి మేము బయలుదేరతామమ్మా. అదేంటి తాతయ్య, అప్పుడే వెళ్ళడమేంటి? మీ తాతయ్య నేను తిరుపతి వెళ్తున్నాం. వెళ్లే ముందు నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చాం. ట్రైన్కి టైం అవుతుందమ్మా, వెళ్ళాలి. ఓ 4 రోజులైనా ఉండకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏం బాలేదు. మళ్ళీ ఒకసారి వస్తాంలేమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనమ్మా. అమ్మా సీత, ఇంటి పరిస్థితులు నీకు కష్టంగా ఉంటే పర్వాలేదు, నష్టంగా మారకుండా చూసుకో అమ్మా. మీరు మా నానమ్మ తాతయ్యలతో ఏం మాట్లాడారు? ఏం చెప్పారని అడుగుతున్నాను. అంటే ఏంటండి, వాళ్ళు మాతో ఏం మాట్లాడారో మేము వాళ్ళతో ఏం మాట్లాడామో కూడా మీకు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పెద్దవాళ్లతో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఎంత హర్ట్ అయ్యారో తెలుసా? ఓ, మీ వాళ్ళు హర్ట్ అయినందుక మీరు ఫీల్ అవుతున్నారు? మేము హర్ట్ అవుతున్నామని మీరు కూడా అర్థం చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అయినా ఉన్నమాటే చెప్పాం. మీకు పద్ధతులు మర్యాదలు తెలియవని చెప్పాం. నాకు పద్ధతులు మర్యాదలు తెలియవని మీరు నాకు చెప్తున్నారా? మీరు మాకు చెప్తున్నప్పుడు మేము మీకు చెప్పకూడదా?
అయినా మీరు నిన్నగాక మొన్నొచ్చారు. అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని డామినేట్ చేయాలని చూడొద్దు. మీరు నన్ను చూడండి, అనవసరంగా వాదించే కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. మీ తమ్ముళ్ళకి అమ్మగారికి పట్టం లేదండి. ఇందులో అమ్మగారు తప్పేం లేదండి, కానీ మీ తమ్ముళ్ళే నమస్కారం అండి. నమస్కారం బాబు. బాగున్నారా బాబు? నేను బాగున్నానండి. మీరేంటి ఇక్కడ? ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? మా సీతనే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం బాబు. ఇంటికెళ్ళి వస్తున్నాం. అవునా? మరి ఇంటికి వచ్చిన వాళ్ళు నేను వచ్చే వరకు ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? ఏం లేదు బాబు, తిరుపతి వెళ్తున్నాం, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. మీ మనవరాల దగ్గర ఓ 10 రోజులైనా ఉండకుండా వెళ్తే బాగుంటుందా చెప్పండి? ముందు మన ఇంటికి వెళ్దాం, మీరు జీప్ ఎక్కండి. లేదు బాబు, మేము వెళ్ళాలి. మరోసారి వస్తాం బాబు. మీరిలా వెంటనే వెళ్ళిపోవటం ఏం బాగలేదండి. కనీసం 4 రోజులైనా ఉండాలి కదా. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం బాబు. సరే. మీరేమి అనుకోకపోతే మీకో విషయం చెప్పాలి బాబు. అనుకోవటం ఏంటండి? చెప్పండి. మా మనవరాలి మాట తీరు వల్ల గాని, దాని ప్రవర్తన వల్ల గాని, మీకు గాని మీ తమ్ముళ్ళకు గాని ఏదైనా ఇబ్బంది కలిగితే పెద్ద మనసు చేసుకుని మీరు మా సీతని మన్నించండి బాబు. నువ్వు పెద్దవాడు కాబట్టి అర్థం చేసుకోగలవు. నీ తమ్ముళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకుంటే నువ్వే కొంచెం సర్ది చెప్పాలి బాబు. తమ్ముళ్ళు వీళ్లతో ఏమైనా తప్పుగా మాట్లాడారా? ఏమండి, మా తమ్ముళ్ళు ఏమైనా మీతో తప్పుగా మాట్లాడారా? అయ్యో లేదు బాబు, మీ తమ్ముళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు మమ్మల్ని చాలా మర్యాదగా చూసుకున్నారు. మా సీత అమ్మా నాన్న లేని పిల్ల, అందుకని దాన్ని చాలా గారాబంగా పెంచాం. గారాబంగా పెంచడం వల్ల అలక, అల్లరి, గడుస్తనం లాంటివి అలవాటయి ఉండొచ్చు. వాటిని గర్వం అనుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బాబు. కష్టసుఖాలు చెప్పుకోవడానికి మీరు 4 అన్నదమ్ములున్నారు. కానీ దానికి ఇప్పుడు మీరు తప్ప మరెవ్వరూ లేరు బాబు. బాబు, ఆడపిల్ల తనకే కష్టం వచ్చినా అమ్మతోనూ, అక్క చెల్లెళ్లతోనూ, అన్నదమ్ములతోనూ చెప్పుకుంటుంది. కాని తనకెవ్వరూ లేరు కాబట్టి ఇప్పుడు భర్తవైనా, తండ్రివైనా, అన్నవైనా అన్నీ నువ్వే బాబు. మా సీతని జాగ్రత్తగా చూసుకో బాబు. బాబు, మా సీతను నీ గుండెల్లో పెట్టుకుని చూసుకోకపోయినా పర్వాలేదు. దాని జీవితం నీ చేతుల్లో ఉందని నువ్వు అర్థం చేసుకుంటే చాలు బాబు. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. శంకర్, శ్రవణ్, నాని, ఏంటన్నయ్యా? ఏం జరుగుతోందిరా ఇంట్లో? ఏం జరగడం ఏంటన్నయ్యా? దేని గురించి అడుగుతున్నావు? వయసులో పెద్దవాళ్ళు ఎంతో ఆశతో మనవరాల్ని చూద్దామని మన ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్ళు నేను వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయారు అంటే మీరు వాళ్ళకి మర్యాదలు చేయలేదనే కదా అర్థం? మేము వాళ్ళతో బాగానే మాట్లాడామన్నయ్యా. మాట్లాడటం వేరు, బాగా చూసుకోవటం వేరు. వచ్చిన వాళ్ళు కనీసం భోజనమైనా చేశారా? లేదన్నయ్య. అంటే మీరు భోజనం చేసి వెళ్ళండి అని కూడా అనలేదన్నమాట. అవన్నీ అడగాల్సింది, పెట్టాల్సింది ఆవిడే కదా అన్నయ్య.
మన ఇంటికి వచ్చిన బంధువుల్ని ఎంతో ప్రేమగా చూసుకోవాలన్న విషయం మీకు తెలీదా? 4 రోజులు ఉండేళ్ళమని కనీసం మా అన్నయ్య వచ్చేంతవరకైనా ఉండి వెళ్ళమని చెప్పలేదన్నమాట. వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నారేంటి అని అడిగామన్నయ్య. కానీ వాళ్ళకేదో పనుందని వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళిపోతాం అనకుండా ఉంటామని ఎవరైనా అంటారా? ఉండమని మీరే చెప్పాలరా. అయ్యో వాళ్ళ తప్పేం లేదండి. నేనుండమని చెప్తున్నా ఆగకుండా మా తాతయ్య నానమ్మలే వెళ్ళిపోయారు. మా అన్నయ్య మాతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకండి. మా అన్నయ్య మమ్మల్ని తిడుతున్నాడుగా, తిట్టనివ్వండి. మధ్యలో మీరెందుకు మాట్లాడతారు? ఇప్పుడు సీతగారు ఏం చేశారని మాట్లాడద్దు అంటున్నావు? మాట్లాడొచ్చు అన్నయ్య, ఆవిడ ఏదైనా మాట్లాడొచ్చు. కానీ మేమే ఏం మాట్లాడినా తప్పైపోతుంది. మీరు తప్పు చేశారని ఎవరన్నారా? అయ్యో మా తాతయ్య నానమ్మల గురించి మీరు గొడవలు పడడం ఎందుకండి? ఏదో చిన్న విషయానికి. చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా మా అన్నదమ్ముల మధ్య గొడవలేమీ జరగవండి. ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. మీరొచ్చిన దగ్గర నుంచే ఇవన్నీ కొత్తగా జరుగుతున్నాయి. రేయ్, బుద్ధి లేకుండా మాట్లాడకండ్రా. ఎవరనుకున్నారా ఆవిడ? ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో తనకు కూడా అంతే అధికారం ఉంది.